ద లార్డ్ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం గలతీ పత్రిక 5 అధ్యాయం 1 వచనంలో వ్రాయబడినట్టుగా క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేయును. నిజమే, యేసుక్రీస్తు వద్ద మాత్రమే మనకి స్వాతంత్రం అన్నది, విడుదల అన్నది, స్వేచ్ఛ అన్నది ఉన్నది, సమాధానం అన్నది ఉన్నదన్నమాట. ఆయన మన బంధకాలలో బంధించబడి విపరీతమైనటువంటి శోధనల చేత, అనేకమైన శ్రమల చేత, అనేకమైనటువంటి దుఃఖము చేత మనం బంధించబడి ఉన్నామనుకోండి, అది ఎవ్వరు మనల్ని విడిపించలేరు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చి ఆయనను విడిపించమని కోరినప్పుడు, ఆయనను మనం స్వతంత్రులుగా చేయమని వేడుకున్నప్పుడు దేవుడు ఆ బంధకాల నుంచి మనల్ని విడుదలిస్తాడు. ఆయన మాత్రమే ఆ రీతిగా చేసే గొప్ప దేవుడు. కాబట్టి మీరు నేను కూడా జ్ఞానము కలిగి ఉండాలి. మనము దేవుని వద్దకు వచ్చి దాని విడుదల పొందుకునే వారంగా ఉండాలన్నమాట. మనం ఈ లోకంలో ఉన్నటువంటి శోధన, దుఃఖము, శ్రమ, ఆవేశం ఏదైనా కూడా దానిని భరించుచు అలాగే సహిస్తూ ఉండాల్సిన అవసరత లేదు. దానిని నువ్వు ఇక నాకు ఇది తప్పదు అనుకొని ఆలోచనతో దానిని నువ్వు దాన్ని వెంట వేసుకొని తిరగాల్సిన అవసరత లేదనమాట. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు నీకు సమస్తమైనటువంటి విడుదల, సమాధానం రెండు వస్తాయి. కాబట్టి మీరు వేడుకోండి. నీ దుఃఖము సంతోషంగా మార్చబడుతుంది అని దేవుడు అన్నాడు. నీకు సమాధానం ఇచ్చే దేవుడను అన్నాడు ఆయన. అలాగే నిన్ను విడిపించుటకు సమర్థుడైన దేవుడను, నాకు అసాధ్యమైంది ఏదీ లేదు అని చెప్పిన గొప్ప దేవుడు ఆయన. కాబట్టి ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకొని ఖచ్చితంగా ఆయన విషయంలో నువ్వు స్వతంత్రంగా, సమాధానకరంగా మారాలి అని నేను ఆశించినప్పుడు యేసు పాదాలు పట్టుకుంటే ఆయన మనల్ని స్వతంత్రులుగా చేస్తాడు, విడుదలిస్తాడు, సమాధానం ఇస్తాడు. ఈరోజు స్వేచ్ఛ, స్వాతంత్రాలు మనం పొందుకోవడానికి ఆయన ఇచ్చిన మంచి మార్గంను మనం ఎన్నుకొని దానిని వెంబడించినట్లయితే మనం అందరం విడుదల పొందుతాం. అట్టి కృపా దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. నిజమే, ఎంతమంది బిడ్డలైతే ప్రభా యేసయ్యా, అయా తండ్రి, మేము బంధకాల్లో ఉన్నాం, శోధనలో ఉన్నాం, శ్రమలలో ఉన్నాం, ఇరుకులో ఉన్నాం అని మొరపెట్టుకుంటున్నారు. వారందరికీ తండ్రి ప్రభా యేసయ్యా, నీ శాంతి, సమాధానం, నెమ్మది యేసుక్రీస్తు నామములో కలుగచేయండి తండ్రి. అద్భుతం చేయండి ప్రభా, నీకు వందనాలు. నీ సహాయం అందించండి ప్రభా, నీకు వందనాలు. అదే రీతిగా మాకును మా కుటుంబాలకు రాబోయే ప్రతి శోధన యేసుక్రీస్తు నామములో తప్పించండి. మీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదని చెప్పిన గొప్ప దేవుడు కాబట్టి సహాయం అందించండి. అదే రీతిగా తండ్రి, మమ్మల్ని అందరినీ విడిపించి స్వేచ్ఛ, సమాధానంతో నింపుకోమని మమ్మల్ని చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని ప్రతి బిడ్డకి మంచి ఆరోగ్యం, కృప, కాపుదల, క్షేమం, సమాధానం, దీర్ఘాయుష్య దయచేయమని, మీరే మహిమ, గంతప్రాలు పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.